ఈ వీడియో చూసే ముందు మిగతా వీడియోస్ అన్నీ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. యాగాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్న భైరవి చూపు తండ్రి వడిలో ఉన్న శరణ్యపై పడింది. శరణ్యను ఎలాగైనా బయటకు రప్పించి అక్కడి నుండి తీసుకుపోయి రాబోయే మహాలయ అమావాస్య రోజు కాపాలికాకి బలి ఇవ్వాలి అని తన లక్ష్యం నెరవేర్చుకోవాలి. తరువాత ఊరివారి సంగతి, వసుధ సంగతి చూడవచ్చు అనుకుంది భైరవి. కానీ శరణ్య మెడలో వసుధ కట్టిన రక్ష ఉన్నంత వరకు తను శరణ్యను తాకలేను అనుకుంది. తన దృష్టి శంకర్ మీద నిలిపి వశీకరణ మంత్రాలు చదువుతుంది. అత్యంత శక్తివంతమైన క్షుద్ర దేవత ఇన్నేళ్లు చెరలో ఉన్నప్పుడు చేసిన తపస్సునంతా శంకర్పై ప్రయోగించింది. శంకర్ ఆమె క్షుద్రశబ్ద వశీకరణకు లొంగక తప్పలేదు. అది అమ్మవారి గుడి అయినప్పటికీ ఆ మంత్రాలు శంకర్ పైన పనిచేయడానికి ఆ భైరవి తన శక్తినంతా ధారపోసింది. శంకర్ తన వడిలో ఉన్న శరణ్య మెడలో ఉన్న అమ్మవారి రక్షను తీసేశాడు. తను పాపను ఎత్తుకొని మెల్లగా గుడి బయటకు అడుగులు వేస్తున్నాడు. అప్పటికే యాగం చివరి దశకు చేరుకుంది. గాలి బీభత్సానికి, భైరవి అరుపులకు అందరూ భయంతో కళ్ళు మూసుకొని అమ్మవారి మంత్రాలు చదువుతూ ఉండటంతో శంకర్ శరణ్యను తీసుకొని బయటకు వెళ్ళడం ఎవరూ గమనించలేదు. ఆ పిశాచి వశీకరణలో ఉన్న శంకర్ ఒక్క అడుగు వేసుకుంటూ ఆ పిశాచి దగ్గరికి వెళ్ళిపోయాడు. అంతే, ఆ భైరవి వికృతంగా నవ్వుతూ శంకర్ను ఆవహించింది. అంతే, శంకర్ కళ్ళు చింత నిప్పుల్లా మారిపోయాయి. శంకర్ వికృతంగా నవ్వుతూ శరణ్యను తీసుకొని గాల్లో ఎగురుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే శరణ్య, అమ్మా, అమ్మమ్మ, కాపాడండి, డాడీ బూచి అంటూ అరుస్తుంటే ఆ అరుపులకు వసుధా హరితలతో పాటు ఊరంతా ఒక్కసారిగా కళ్ళు తెరిచే చూసేసరికి గాలిలో ఎగురుతున్న శంకర్, అతని చేతిలో శరణ్య కనిపించారు. అది చూసిన జనం హడలిపోయారు. హరిత అయితే ఆ దృశ్యం చూసి గుండె పగిలేలా ఏడుస్తూ పరుగులాంటి నడకతో శంకర్, శరణ్యని వెనక్కి వచ్చేయండి అంటూ గుడి బయటకు వెళ్ళబోతుంటే ఆమెను అందరూ అతి కష్టం మీద ఆపారు. రుద్రయ్య, శాస్త్రి గారు, వేద పండితులు అంతా యాగం పూర్తి చేసి పూర్ణహుతి ఇచ్చేసరికి యాగం పూర్తయింది. వసుధ వచ్చి రుద్రయ్యతో, స్వామి, ఆ పిశాచి మా అల్లుడిలో ప్రవేశించి శరణ్యను తీసుకెళ్ళిపోయింది, ఇప్పుడు ఎలా అంటూ బోరుమని ఏడవసాగింది. రుద్రయ్య అమ్మవారి వంక చూస్తూ, అమ్మా తల్లి, ఈ యాగముతో నువ్వు తృప్తి చెందనట్లయితే దారి చూపమ్మా, కాపాడమ్మా అంటూ అమ్మవారికి దండం పెట్టుకొని ధ్యానంలో కూర్చున్నాడు. అందరూ భయంగా చూస్తున్నారు. వసుధ వైపు తిరిగి, నేను నీకు ముందే చెప్పాను, ఒకవేళ ఆ పిశాచి కనుక మానవ శరీరాన్ని ఆవహించింది అంటే ఆమె అంతానికి ఆమె దారి చూపినట్టు అని అంటూ, ఇప్పుడు తనని అంతం చేయడం తన తోబుట్టు అయిన నీకే సాధ్యం, అమ్మవారి అనుగ్రహం నీకు ఉంది అంటూ తన తపశ్శక్తి అంతా వసుధకు శక్తి తరంగాల రూపంలో ప్రవసింపచేశాడు. అంతే, హోమాగ్ని పైకి లేచింది. గుడిలో గంటలు మోగడం మొదలైంది. వసుధ ఉగ్రకాలికై ఒక్కో అడుగు పిడుగుల్లా వేస్తూ గుడి మండపం దాటి బయటకు వెళ్ళింది. దూరంగా శ్మశానం వైపు శరణ్యను ఎత్తుకొని వికృతంగా నవ్వుతూ గాలిలో ఎగురుతూ వెడుతున్న శంకర్ని కనిపించాడు. అమ్మవారు పూనినట్టు ఊగిపోతూ వసుధ కూడా గాలిలో ఎగిరెళ్ళి
శంకర్ను గట్టిగా పట్టుకొని కిందకు దింపేసరికి అతన్ని ఆవహించిన భైరవి ప్రేతాత్మ శంకర్ శరీరం నుండి వేరు చేయబడింది. శరణ్యను పట్టుకొని ఉన్న శంకర్ దూరంగా విసిరేవేయబడి స్పృహలోకి వచ్చాడు. అతను శరణ్యను తీసుకొని గుడిలోకి పరుగున వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరిని చూసిన హరితం ప్రాణం లేచి వచ్చింది. కానీ తన తల్లికి ఏమవుతుందో అని అమ్మా అమ్మా అంటూ బిగ్గరగా అరుస్తూ ఏడుస్తోంది హరిత. రుద్రయ్య వచ్చి హరితను పైకి లేపి, భయపడకు తల్లి, వసుధలో ఉన్నది సాక్షాత్తు అమ్మలను కన్నా అమ్మ బ్రహ్మరమ్మ అమ్మవారే. నా తపశక్తి ఆమెలో ప్రవేశపెడుతున్నా నాకు అమ్మవారి అదృశ్యవాణి వినిపించింది. నేను ఉన్నానురా, నేను కాపాడుతానురా అని ఆమెను అమ్మవారు పూనింది. ఇంక భయం లేదు. ఓం శక్తి పరాశక్తి అంటూ అమ్మవారి మంత్రం చదువుతున్నాడు రుద్రయ్య చేతులు జోడించి. అతనితో పాటు ఊరంతా చేతులు జోడించి ఓం శక్తి పరాశక్తి అంటూ గొంతెత్తి అమ్మవారిని ప్రార్థిస్తూ మహిషాసుర మర్దిని స్తోత్రం చదువుతూ ఉండగా భైరవి ప్రేతాత్మను కాల్చి భస్మం చేసింది. ఉగ్ర రూపంలో వసుధలో ఉన్న అమ్మవారు భైరవిని అంతం చేసి నేలపైకి దిగి తాండవం చేస్తుంది అమ్మవారు. ఊరిలోని అందరూ అమ్మా అమ్మోరు తల్లి శాంతించమ్మా అంటూ వేపమండలు ఇచ్చి ఆమెను ఆపుతున్నారు. రుద్రయ్య శాస్త్రి గారు వేద పండితులు ముందుకు వచ్చి అమ్మవారి ఉగ్రం తగ్గి శాంతి స్వరూపిగా మారడానికి గాను శాంతి మంత్రాలు చదువుతున్నారు. అమ్మవారు శాంతించి ఊరందరినీ ఆశీర్వదించి వసుధ శరీరం నుండి కాంతి రూపంలో బయటకు వచ్చి నేరుగా గర్భగుడిలోకి వెళ్ళిపోయింది. గుడిలో గంటలు మోగుతుండగా హరిత జానకీలు వసుధను తీసుకొని గుడిలోకి వెళ్ళారు. అందరూ ఆ అమ్మలను కన్నా అమ్మకు వేల నమస్కారాలు తెలుపుతున్నారు. వసుధ హరిత శరణ్యలకు గుండెలను హత్తుకొని చేతులు జోడించి అమ్మవారికి నమస్కారం చేస్తూ బోరున విలపించసాగింది. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఇక వచ్చేది చివరి పార్ట్ మాత్రమే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. లేకపోతే భైరవి మీ దగ్గరికి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఒక్క మాట సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ భైరవి మీకోసం చెప్తుంది.